అల్లు అర్జున్ యొక్క కాంట్రవర్సీలో మనం ఒక 7 to 8 మేజర్ పాయింట్స్ని కన్సిడర్ చేసి వీటిల్లో ఎవరు అబద్ధం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నారా సీఎం, లేకపోతే అల్లు అర్జున్ అబద్ధం చెప్తున్నాడా పాన్ ఇండియా స్టార్, వీళ్ళిద్దరి గురించి మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. ఒక 1000 లైక్స్ అడుగుతున్నాను నేను ఈ వీడియో, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. వీడియోకి మీరు లైక్ ఇచ్చి వీడియో చూడడం కన్సిడర్ చేయండి, కంటిన్యూ చేసేయండి. ఒక 1000 లైక్స్ ఇవ్వడానికి మాత్రం కన్సిడర్ చేయండి, ఎందుకంటే టార్గెట్గా పెట్టుకున్నాం మన వీడియోకి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్మిషన్ ఫర్ థియేటర్. ఈ థియేటర్లో ఒక పెద్ద హీరో కానీ ఆ బృందం కానీ రావడానికి సంబంధించినటువంటి పర్మిషన్ వ్యవహారం. ఈ వ్యవహారంలో మేము అసలు పర్మిషనే ఇవ్వలేదు, మేము వాళ్ళు అప్లై అయితే చేసుకున్నారు కానీ మళ్ళీ రావద్దనేసి మేము చాలా క్లియర్గా చెప్పామని ఎస్ఐ చెప్తున్నారు, ఏసీపీ చెప్తున్నారు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇదే మాట చెప్తున్నారు. మేము చాలా క్లియర్ కట్గా ఒకవైపు మాత్రమే ఆ ఫోటో వైరల్ అవుతుంది, రెండో వైపు నుండి రావద్దనేసి క్లియర్గా రాసాము. అండ్ దాని మీద సంధ్యా థియేటర్ యొక్క మేనేజ్మెంట్ స్టాంప్ కూడా ఉంది. అంటే ఫస్ట్లో ఒక ఫోటో వైరల్ అయింది థియేటర్లో పర్మిషన్ అడుగుతున్నట్టు, బ్యాక్ సైడ్ ఉంది ఏంటంటే పేపర్ మీద రాసి, ఇప్పుడు ఫస్ట్ మనం ప్రింట్అవుట్ ఇస్తే పోలీసులు ఖాళీ లేదు ప్రింట్అవుట్ కనప్పుడు అప్పటికప్పుడు టకటకటక రాసేసి ఇచ్చేస్తారు, దాని మీద సంధ్యా థియేటర్ యాక్సెప్ట్ చేసినట్టు కూడా స్టాంప్ ఉంది. అయినా కానీ వీళ్ళు వచ్చారు అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్. పర్మిషన్ లేనప్పుడు రాకూడదు అనేది చాలా పెద్ద లీగల్ ఇష్యూ అవుతుంది, అల్లు అర్జున్ డౌట్ లేదు. అయితే దీంట్లో ఎవరి తప్పు అనేది మనం ఎగ్జాక్ట్గా డిసైడ్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే కొంతమంది ఇది ఫ్యాబ్రికేటెడ్ అని, అల్లు అర్జున్ యొక్క లాయర్స్ కూడా ఇది ఫ్యాబ్రికేటెడ్ అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. సో ఇది కేవలం కోర్టు మాత్రమే డిసైడ్ చేయగలటువంటి పరిస్థితి. మనం అల్టిమేట్గా దీని గురించి ఎటువంటి టేక్ తీసుకోలేం. రెండోది ఏంటంటే పోలీసులు నాకు రేవతి అనే వ్యక్తి చనిపోయిందని దగ్గరికి వచ్చి చెప్పలేదు. ఇది అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాట. అసలు నన్ను పోలీసులే కలవలేదు అన్నాడు, ఇది మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నన్ను అసలు పోలీసులు ఆ రోజు కలవలేదు, నాకు చెప్పలేదు అంటాడు. దాన్ని బేస్ చేసుకుని ఆ మాట ఏదైతే రేవంత్ రెడ్డి అన్నారో అసెంబ్లీలో, దాని తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరి నన్ను కలవలేదు అన్నాడు. తర్వాత రోజు వెంటనే పోలీసులు 22వ తారీఖున దానికి సంబంధించిన CCTV విజువల్స్తో లైవ్లో పెట్టేశారు. ఏసీపీ కానీ ఎస్ఐ కానీ డైరెక్ట్గా వీడియోసే ప్రెస్ మీట్లో పెట్టేసి చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ఏమనంటే ఖచ్చితంగా పోలీసులు మేము వెళ్ళి చెప్పాము, సంతోష్ అనేటువంటి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అతను మమ్మల్ని వెళ్ళలేదు అల్లు అర్జున్ దగ్గరికి, కానీ తర్వాత ఇంకా క్రౌడ్ పెరుగుతుందని దగ్గరికి వెళ్ళి మరీ చెప్పాము, చెవులో చెప్పాను చాలా క్లియర్గా. ఒక వ్యక్తి పేరు చెప్పలేరు కదా, ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లోడు కూడా ఆ మహిళ చేతిలో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు ఆ పిల్లోడు కూడా, మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలి ఇక్కడి నుంచి అని చెప్పాము. అయినా కానీ అతను వినలేదు, అసలు పోలీసు నా దగ్గరికే రాలేదన్నాడు. కానీ CCTV కెమెరా ఫుటేజ్ని కూడా చాలా క్లియర్గా ఓపెన్ చేసి వాళ్ళు పోలీసులే బయటికి స్వయంగా అల్లు అర్జున్ని క్లియర్ చేస్తూ తీసుకురావడానికి చాలా క్లియర్గా చూపించారు. అంటే పోలీసులు నాకు అసలు నా దగ్గరికే రాలేదు, నన్ను మాట్లాడని కూడా నాతో మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్గా సంధ్యా థియేటర్లో ఉన్నటువంటి CCTV విజువల్స్ బయట పెట్టి అడ్డంగా బుక్ చేశారు అల్లు అర్జున్ని. ఇందులో మాత్రం అల్లు అర్జున్ చాలా క్లియర్ కట్గా మనకి దొరికినట్టే కనిపిస్తున్నాడు. సో ఇంకొకటి ఏంటంటే థర్డ్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రేవతి చనిపోయింది అనేది తర్వాత రోజు వరకు నాకు తెలియదు. నేను కూడా అల్లు అర్జున్ వీడియో రిలీజ్ చేశాడు సార్ 48 అవర్స్కి, అప్పుడు కూడా నేను ఇదే అన్నా. తర్వాత రోజు వరకు తెలియకపోవడం ఏంటి, అసలు కంప్లీట్ నాన్ సెన్స్ బుల్షిట్ అబద్ధం ఇది, అయితే ఓపెన్ అబద్ధం, ఇది అడ్డంగా దొరికిపోయిన అబద్ధం. అసలు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ PR టీం భయంకరంగా యాక్టివ్ ఉంటారు. చిన్న పిల్లలు కూడా ఈరోజు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల దగ్గర నుంచి మిగిలిన అలాంటి సామాన్యులు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాం. అసలు సోషల్ మీడియా, ఇండియా వైడ్ సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇండియా వైడ్ మీడియా కూడా విపరీతమైన కథనాలు ప్రసారం చేసింది. చనిపోయింది ఒక లేడీ, ఎవరు ఏంటనేది కాదు, ఒక లేడీ చనిపోయిందని నాకు అసలు తెలియదు అంటాడు తర్వాత రోజు దాకా. ఎందుకు తెలియదు? అఫీషియల్గా డాక్టర్స్ వాళ్ళ ఆయనకి చెప్పడం వేరు. ఇది లాస్ట్ పాయింట్ మాట్లాడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళ హస్బెండ్కి తెలియడం వేరు, ఆ హస్బెండ్ ఐడెంటిఫై చేసి చనిపోయింది మీ ఆవిడేనయ్యా అని చెప్పడానికి అంత టైం పట్టింది అబ్బా, అది వేరే పాయింట్, అది లాస్ట్ పాయింట్ డిస్కస్ చేస్తా. సో అల్లు అర్జున్కి మీడియా వ్యాప్తంగా ఒక విమెన్ చనిపోయిందని థియేటర్లో ఉండగానే తెలుసు, ఇది పచ్చి నిజం, తర్వాత రోజు వరకు నాకు తెలియదు అని చెప్పడం దారుణమైనటువంటి అబద్ధం. ఇందులో అసలు ఎవ్వరు కూడా పొరపాటును కూడా బ్లంట్గా దొరికిపోయాడు అసలు ఆ పాయింట్లో. థర్డ్ పాయింట్. నాలుగోది రోడ్ షో. నాలుగో రోడ్ షో పాయింట్లో ఇక్కడ ఏంటంటే నేను రోడ్ షో చేసుకుంటానికి వెళ్ళాను అంటే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే రోడ్ షో చేసుకుంటే అందువల్ల జనం ఎక్కువ గుమ్ముగూడారని. అల్లు అర్జున్ ఏమంటాడంటే మరి ఇంత పెద్ద హీరోని కదా ఒక ఫోటో కూడా తెక్కకుండా చేతులు ఇట్లా తిప్పకుండా వెళ్ళిపోతే బాగోదు కదా అంటే, ఎంత ఫూలిష్ దారుణమైనటువంటి మాట. అంటే ఏదో ఇక్కడ రేవంత్ రెడ్డి సపోజ్ అల్లు అర్జున్ అనాలి కదా, ఈ మాట ఎవరన్నా కూడా ఎంత దరిద్ర కొట్టు మాటలు అంటే ఇది. మీకు అసలు తెలుసా క్రాస్ రోడ్స్ అసలు ఎట్లా ఉంటుంది, ఎంత రద్దీ ఉన్నటువంటి ఏరియా అనేది మీకు ఐడియా ఉందా? ఆ ప్రాంతంలో ఇంత పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్ రావడం అంటే పిచ్చి కుక్కలు ఎప్పుడు పోతారు అబ్బా జనాలు. వెంటనే లోకల్ పీపుల్ కూడా వచ్చేస్తారు. అసలు మామూలుగా మీరు నేను నార్మల్గా వెళ్దాం క్రాస్ రోడ్స్కి, ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆల్రెడీ కూడా బస్సులు ఆగి ఆ టైం పై 9 o'clockకి హైదరాబాద్లోనే అతిపెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జంక్షన్స్లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది. అక్కడికి రావడమే తప్పు. పర్మిషన్ ఉందో తర్వాత సంగతి, పర్మిషన్ ఉన్నా సరే ఒక బాధ్యతగా రాకూడదని కోరుతా. అసలు పర్మిషన్ అడగడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీరో ఏమైనా వర్తిస్తుంది. కటౌట్లు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి ఇంత పెద్ద హీరో వస్తున్నాడని ట్విట్టర్లో పోస్టులు పెట్టి వస్తున్నాడని జనాలు చూపించుకోవడం
కోసం పచ్చిగా జనాలను చూపెట్టుకోవడం చేసినటువంటి స్టంట్. దాంతోపాటు మళ్ళీ బయటికి వచ్చి వాళ్ళందరికీ అభివాదం చేసి వాళ్ళతో సెల్ఫీలు దిగేటువంటి ప్రాంతం కాదు. అంతమంది జనం అసలు పట్టరు అక్కడ. అంతమంది జనం పట్టని ప్లేస్లో ఇదంతా చేయడం తప్పు. నువ్వు బయటకు వచ్చావా, ఓపెన్ టాప్లోకి వచ్చావా, రోడ్ షో అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ షో అన్నాడు ఆయన. రోడ్ షో నాట్ రోడ్ షో. రూఫ్ టాప్ ఓపెన్ చేసి పైకి చేయి తిప్పితే అది ఆబ్వియస్లీ మీరు ఫ్యాన్స్ కోసం చేసిందే కావచ్చు, జనాలు చూపించుకోవడానికి చేసింది కావచ్చు. దానివల్ల జరిగేటువంటి పరిణామాలు మీరు ఆలోచించకపోవడం తప్పు ఇక్కడ. అది దాన్ని ఒప్పుకోకుండా నేను రోడ్ షో చేయలేదు, అభివాదం చేయకుండా వెళ్ళిపోతే అరగెన్స్ అనుకుంటారు అంటే ఎందుకు అనుకుంటారు అరగెన్స్ అని? బుర్రలో గుజ్జునుడు ఎప్పుడు కూడా ఆ ఏరియాలో రోడ్ షోలో లేకపోతే చేతులు బయటకి వచ్చి దండాలు పెట్టి సెల్ఫీలు ఎవ్వడో దిగడు. ఇది ఏ హీరో చేసినా సరే తప్పే. చాలా పెద్ద దారుణమైనటువంటి తప్పు చేశారు వెళ్ళేటప్పుడు. ఇక వచ్చేటప్పుడు ఈ విషయం తెలిసి కూడా ఈయన రోడ్ షో కనుక చేస్తుంటే అసలు మనిషి కింద కూడా లెక్క ఎక్కలేదు. ఎవరు చేసినా, అది మీరు చేసిన ఆయన ప్లేస్లో నేను చేసిన, మనం మనుషులమే కాదు పశువులతో సమానం మనం ఆ కనుక చేస్తుంటే ఎవడైనా. ఇది 4th పాయింట్ రోడ్ షో వరకు. 5th పరామర్శ విషయంలో. పరామర్శ విషయం గురించి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారంటే కనీసం జరిగిన తర్వాత కూడా నేను వెళ్ళి పరామర్శించలేదు అల్లు అర్జున్ అన్నాడు. సరే, అల్లు అర్జున్ పరామర్శించలేదన్న మాటని విని అసెంబ్లీలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఏమంటాడంటే జరిగిన ఇన్సిడెంట్కు నాకు తర్వాత రోజు తెలిసింది, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఇట్లా మాట్లాడారు, వాళ్ళు చూసుకున్నారు, లీగల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను వెళ్ళకూడదని వెళ్ళలేదండి. ఎంత మూర్ఖత్వం అంటే December 4వ తారీఖున కేసు పెట్టారు ఈయన మీద. ఈలోపు వెళ్ళి పరామర్శించి ఈ వీడియో చేసే ముందు ఒక వీడియో కూడా చేశారు కదా, ఆ వీడియో చేసే ముందు కూడా వెళ్ళి పరామర్శించు, అరెస్ట్ అయ్యే ముందైనా పరామర్శించవచ్చు. పరామర్శలను ఎక్కడ కూడా లీగల్గా కోర్టులు ఏమీ ఆపట్ల. నా వల్ల ఒక డ్యామేజ్ జరిగింది వెళ్ళి పరామర్శించకూడదని ఏమనట్ల. వాళ్ళకి డబ్బులు ఆశ చూపించడము, ఇంకొకటి చేయడం అది తప్పని లీగల్గా ఎక్కడన్నా కోర్టులో లాస్లో ఉంటుంది తప్ప ఆ రకంగా ఏముండదు. పరామర్శించడం అనే దాన్ని కూడా చేసుకోవడం చాలా దారుణం. సరే, 6th పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా వీళ్ళు ఇంటి మీద పడిపోవడం. దీని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి నిజం చెప్తున్నట్టు మనం కన్సిడర్ చేయొచ్చు. ఆబ్వియస్లీ బ్లంట్గా కనిపిస్తుంది కదా, ఎన్ని పిచ్చి కుక్కల్లాగా ఒక 500 కెమెరాలు అక్కడ పెట్టుకుని వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు హక్ చేసేసుకుని ఈయన స్వతంత్ర పోరాటంలో పోరాడి వచ్చేసినట్టు, లేకపోతే ఒక 50 మంది రేపిస్టులను వెళ్ళి చంపి నరికి వచ్చేసినట్టు, ఏందో ఆ హడావుడేందో ఆ కథ ఏందో. ఓ పక్క శ్రీతేజ్ అంత ఇబ్బందులు ఉంటే చిరంజీవి కూడా చిరంజీవి కూడా ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టే బదులు ఇద్దరు తీసుకో, అల్లు అర్జున్ కూడా తీసుకునే నీ మేనల్ నుండి కూడా తీసుకెళ్ళి చూపించి అక్కడ పిల్లోడిని ఆ శ్రీతేజ్ ఎంత పరిస్థితిలో ఉన్నాడు అనేది మీరిద్దరు కూడా వెళ్ళి పరామర్శించి ఎంతో అందంగా ఉండేది. అంటే ఓ పక్క పిల్లోడు అట్లా పరిస్థితిలో ఉంది, మీరు అందరూ కలిసి ఇక్కడ ఇంట్లో భోజనాలు చేసుకున్నట్టుగా ఉంది కదా చూడడానికి. ఆబ్వియస్లీ బుర్రలో గుజ్జుండాలి చిరంజీవి కానీ ఈ విషయంలో అంతగా నెత్తిన పెట్టుకోవడానికి. ఇవి 6 పాయింట్స్. 7th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది. ఓవైసీ ఏమన్నారంటే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ అసెంబ్లీలో ఏంటి ఒక లేడీ చనిపోయిందా, అయితే నా సినిమా సూపర్ హిట్టే అన్నాడంట అల్లు అర్జున్. ఇది మాత్రం బ్లంట్ ఎలిగేషన్ లాగా ఉంది. అసలు ఇది ఎవరు కూడా యాక్సెప్ట్ అట్లా పబ్లిక్గా ఎవరు అనరు. చాలా మూర్ఖంగా ఈ పాయింట్లో మాత్రం అల్లు అర్జున్ ఇరికించడానికి అన్నట్టుగా నాకు అనిపించింది. ఇందులో మాత్రం డెఫినెట్లీ అల్లు అర్జున్దే నిజం అని చెప్పాలి. కానీ ఈ పాయింట్ అసలు ఎత్తల అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో అదేంటో నాకు అర్థం కాల. చాలా చాలా ఓపెన్గా ఎవరు యాక్సెప్ట్ చేయకూడని పాయింట్ అది. అల్లు అర్జున్ ఆ పాయింటే ఎత్తల ప్రెస్ మీట్లో మరి లిస్ట్లో మర్చిపోయారు. ఆబ్వియస్లీ ఒక ప్రెస్ మీట్లో మనం అనుకుంటాం ఇప్పుడు మాట్లాడాలని, మేము మర్చిపోయడం అని అనిపించింది. సరే, అయితే 7th పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేవతి హస్బెండ్ డెత్ టైం గురించి మిడ్నైట్ నాకు చెప్పారు 3 అని చెప్తున్నాడు. అసలు ఆవిడ ఎవరో, ఆవిడ పుట్టుపోత్రాలు ఏంటో, ఆవిడ మీద ఆధార్ కార్డు ఏమీ లేవు, అసలు వాళ్ళకి తెలియదు. అందువల్ల ఆయనకి ఇన్ఫార్మ్ చేయడానికి తెల్లారుజామున 2కో 3కో చెప్పారు. మీ వైఫేనా ఆవిడ, ఒక ఆవిడ చనిపోయారు అని వస్తే ఆవిడ మీ వైఫ్, ఇప్పటిదాకా ఆయన తప్పిపోయారు అనుకుంటున్నాడు. తర్వాత కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని చెప్తే ఎవరో చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు మీ వైఫేనండి ఇట్లా అడ్మిట్ అయ్యారంటే వెళ్తే అప్పుడు చెప్పారు ఆయనకి. లేదు, నిజంగానే ఆవిడ తెల్లవారుజాము 3కి చనిపోయారు. బట్ పోలీసులు వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉంది, ఆల్రెడీ ఒక స్టాంపేడ్ జరిగింది అన్నప్పుడైనా వెళ్ళాలి కదా. నేను అంటుంది అది, చనిపోయిందని తెలిస్తే అంటే చచ్చిపోతేనే వెళ్తారా? పరిస్థితి చేయి దాటిపోయినప్పుడు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత లేదా? కేవలం రేవతి చనిపోయారు, పిల్లోడికి ఇట్లా అయింది, ఇది ఒక్కడే చూస్తున్నాం మనం. మీరు చూడండి, ఆ రోజు పబ్లిక్ టాక్ వీడియోలో సంధ్య థియేటర్ దగ్గర చాలామంది పిల్లలు కాదు, కొంచెం పెద్దవాళ్ళు కూడా 20+, 30+ ఉన్నవాళ్ళు కూడా, మనలాంటి వాళ్ళు కూడా వరే చచ్చి బతికానరా బాబు, నేను చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఇంకోసారి జన్మలో వెళ్ళిన సందేహ థియేటర్ కన్న వాళ్ళు కూడా ఉన్నారు. పబ్లిక్ టాక్ వీడియోలు చూస్తే మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది. అట్లా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. నా వల్ల ఇంత జరుగుతోంది బయట, ఆ విషయం పోలీసులే చెప్తున్నారు కాబట్టి నేను జాగ్రత్త పడాలి అనేటువంటి కామన్ సెన్స్ లేకపోవడం ఇక్కడ పాయింట్. హస్బెండ్కి మిడ్నైట్ తెలిసిందంటే పోలీసులకు ముందే ఎట్లా తెలిసింది? పోలీసులకి తెలిసిన చచ్చిపోయే పరిస్థితిలో ఉందన్నా సరే వెళ్ళాలి. స్టాంపేడ్ జరిగింది మీ వల్ల, ఇక్కడ మీకోసం ఇంతమంది ఎగబడుతున్నారు అన్నప్పుడు ఒక బాధ్యత
ఇక్కడ లేకపోవడం అల్లు అర్జున్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లము. సో ఈ 7 పాయింట్స్లో ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు కరెక్ట్ చెప్తున్నారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. మీకేమనిపిస్తుంది? నా దాంట్లో కంప్లీట్ కాంట్రా అనిపించినా సరే క్లియర్గా కామెంట్ చేయండి కింద, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీళ్ళంత ఎక్కువ మంది ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎవ్రీ వీడియో కూడా ట్రెండింగ్ కవర్ చేస్తున్నాం. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ కనిపిస్తాయి. ఎవ్రీ టాపిక్ ట్రెండింగ్ కవర్ చేస్తున్నాం. కాబట్టి సబ్స్క్రిప్షన్ కంపల్సరీ చేసుకుని ఆ బెల్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, అది ఆన్ చేసుకోండి. దానివల్ల మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అది వస్తుంది. ఇందాక అడిగినట్టు నాకు దయచేసి ఒక 1000 లైక్స్ ఇవ్వండి, హెల్ప్ఫుల్ అవుతుంది, వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది.